ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య గారు. డోంట్ వరీ, ఈసారి మనల్ని ఎవ్వరూ కొట్టరు. ఓ ఏ సిక్స్త్ సెన్సా? యా అబ్బా చూద్దామే చూద్దామే. ఏంటి చూసేది? చూస్తే కనపడదు. ఏంటది? సిక్స్త్ సెన్స్. టంగ్ టడంగ్ టడంగ్. ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. నాకేం తెలుసు అత్తయ్య గారు? అబ్బా ఛీ! ఉసే దొంగతనం చేస్తోంది. అవునత్తయ్య గారు. ఉసే ఇంత ఇంట్రెస్ట్ గా ఎంతో ప్లాన్డ్ గా వెళుతోందంటే ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. అత్తయ్య గారు, కొంపదీస డాక్యుమెంట్లు అందులో ఉన్నాయేమో. డాక్యుమెంట్స్ అందులో ఎందుకు పెడుతుంది? చెప్పలేం, ఏమైనా ఉండొచ్చు. ఏయ్, నా పర్సు! నా పర్సు! నా పర్సే! నా పర్సు! ఇంత లేవు. పర్సు దొంగతనం చేస్తావా? అమ్మ, నా పర్సు! ఆగు! ఆగు! అమ్మ, నా పర్సు! ఆగు! ఎంతో కష్టపడి సంపాదించిన బ్యాగు ఇలా మనకిస్తుందని కళ్ళ కూడా అరకలేదే. అత్తయ్య గారు, ఇంకెందుకండి లేటు? ఆ బ్యాగ్ లో ఏముందో చూడండి. చూడండి. రండి, follow me. ఏందంటే గట్లా చూస్తుండ్రు? దొంగతనం చేసినందుకు నన్ను పోలీసులకు పట్టిస్తారా? జైలుకు పంపిస్తారా? శిక్ష ఇస్తారా? అమ్మ తల్లి, నా పాలిట దేవతవమ్మా, ఏంది? పునర్జన్మ ప్రసాదించిన పార్వతివమ్మా, ఆ? నన్ను కాపాడడానికి కదలి వచ్చిన కనకదుర్గవమ్మా. నేనా? మిమ్మల్ని కాపాడానా? ఏందంటే మీరు అనేది? అవును తల్లి, నా భర్త దుర్మార్గుడని తెలిసి వాడితో తెగతెంపులు చేసుకున్నా. అప్పటినుంచి ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నాడమ్మా. ఇదిగో ఈరోజు బ్యాగులో బాంబు పెట్టి నన్ను చంపాలని చూశాడమ్మా. నా అదృష్టం బాగుండి బాంబు పేలే టైంకి నువ్వు వచ్చి బ్యాగ్ లాగి ఇసిరేసావు. లేదంటే నేను సచ్చుండేదాన్నమ్మా. గీ ప్లాన్ కూడా ఫెయిలేనా? కర్మ. నువ్వు చేసిన ఈ సాయానికి ఎంత ఇచ్చినా తక్కువేనమ్మా. ఈసారి ఎవరు కొట్టరు అంటే ఏమనుకుందానే, ఇలా కొట్టకుండానే దెబ్బలు తగులుతాయని ఇప్పుడే తెలిసింది. ఉండు, పోలీసులకు ఫోన్ చేసి మా ఆయన సచ్చినోడు పని తెలుస్తాను. హలో, ఎస్ఐ గారా? ఏమండి, మా ఆయన నా మీద మర్డర్ అటెంప్ట్ చేశాడండి. అవునండి, నా పర్సులో బాంబు పెట్టాడు. అయ్యో ఆంటీ, ఆంటీ! తేలిందండి, మీరు రండి, ఆడి పని తేల్చాల్సిందే. అయ్యో రాములా, ఓరి దేవుడా, గిన్ని నేరాలు చేసిన జైలుకు పంపవేంది సామి? వెళ్ళిపోతుంది. ఎదవ పనులు చేస్తే
జైలుకు పంపిస్తారని తెలుసు గాని గిట్ల దేవతలు కొలుస్తారని ఇప్పుడే అర్థమైంది. మామా నీకిచ్చిన మాట కోసం జైల్లో దాక్కుందామని ముచ్చటగా 3 ప్రయత్నాలు చేసిన మామా, కానీ ఫెయిల్ అయిన మామా. ఇక జైలుకు పోయే ప్రయత్నాలు చెయ్య మామా, ఏ నేరం చెయ్యి మామా. గా ముసల్దాన్ని కంటపడకుండా ఏనో ఓ చోట తలదాచుకుంటా మామా. అయ్యో పాపా, 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 అయ్యో పాపా. అమ్మో, రోడ్డు మీదకి ఎందుకు వచ్చినావమ్మా? కొంచెం ఉంటే ఆ కారోడు నిన్ను గుద్దిపోయేటోడు. అవును, మీ అమ్మ ఏడుంది? మీ ఇల్లేడమ్మా? నీకు మాటలు రావా? మీ అమ్మ ఎక్కడా? గట్లెట్లు వదిలేసింది నిన్ను? సరేదా, మీ అమ్మ కాడికి పోదాందా. నా పాప ఆగవే, ముసల్ది ఆగవే, నిన్నేనే. వామ్మో జంపు. అమ్మో నా పాప ఆగవే. ఒసేయ్, అదెందుకు పరిగెడుతోంది? అయ్యో పరిగెత్తండి అత్తయ్య గారు. ఏయ్ ఒసేయ్, అదేంటి పాపం తీసుకెళ్తుంది? దాని వెనక ఇది పరిగెడుతోంది. నాకేం తెలుసు అత్తయ్య గారు? ఆగవే, ఆగు, ఆగు, ఆగు. ఏంటి నా పాపని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావా? కిడ్నాపా? నేనా? అవును, పాప ఒంటి మీద నగలని తీసుకెళ్లాలని ఆడుకుంటున్న నా పాపని కిడ్నాప్ చేస్తావా? చల్లి తల్లి, నువ్వు అవలేదాలక ఫోన్ లో మాట్లాడుతుంటే ఈ పోరి దారికి అడ్డం పడింది. అంతలో కారొచ్చి టక్కర్ ఇవ్వబోతే నేనే కాపాడినా. చాలే, నీ కట్టుకత్తలు నా దగ్గర కాదు. ఇంత చిన్న వయసులో ఇంతకు తెగించావంటే పెద్దయ్యాక ఇంకెన్ని నేరాలు చేస్తావో ఏంటో. నిన్ను వదలకూడదు, పోలీసులకు పట్టించాలి. అది కాదంటీ. గమ్మునుండు. హలో, పోలీస్ స్టేషనా? నా పాపని తీసుకెళ్లాలని చూసింది సార్. 2 ఏళ్ళు జైలు శిక్ష వేయండి. ఎన్నేళ్ళు వేయించాలో మాకు తెలుసమ్మా, నువ్వు వెళ్ళమ్మా. నేను నేరం చేస్తే దేవత అన్నారు, సాయం చేస్తే దొంగ అంటుండ్రు. ఏదైతే అదైందిలే, నేను కోరుకున్నాడు జైలుకోతున్నా, గంతే చాలు. కిడ్నాప్ కేసు పెడితే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకని చిన్న దొంగతనం కేసు పెట్టి ఓ 4 రోజులు జైల్లో వేయిస్తా. పద. ఏం ముస్లి, నేను జైలుపోతున్నానే. నీ కొడుకు కోమాలోంచి బయటకొచ్చి నిజం చెప్పేదాకా, మా మామ బయలు మీద బయటకొచ్చేదాకా మంచిగా లోపలుంటా. నా డాక్యుమెంట్స్ సేఫ్ గా నా కానే ఉంటాయి. పాపం నువ్వే ఏడ్చుకుంటుండు. బాయ్ ముస్లి. పద పద. ఒసేయ్ శ్వేత, అయ్యయ్యో ఒసేయ్ పట్టుదానా, డాక్యుమెంట్స్ గురించి చెప్పండి. అమ్మని అమ్మాయి, అంటే ఇంతకు ముందు అన్ని వెధవ పనులు చేసింది జైలుకు వెళ్ళడానికా? ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు. మన నుంచి తప్పించుకోవడానికి, ఆ డాక్యుమెంట్స్ ని కాపాడుకోవడానికి జైలు ఒక్కటే మార్గమని నేరం చేసి మరి జైలుకెళ్ళింది. అది మీ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైందా? నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకే 6th సెన్స్ పేరుతో హెచ్చరిస్తూ వస్తున్నా. ఆఖరికి ఈ తింగర్ది కూడా తెలివిగా ఆలోచించిందంటే ఇంకా నేనెంత తెలివిగా ఆలోచించాలి? ఆలోచిస్తా, నా డాక్యుమెంట్స్ నేను సంపాదిస్తా. ఏయ్ ఫాలో మీ. ఓకే, పదండి.
చిరంజీవి సార్ నంబరు. ఇదిగో ఇది తీసుకో. ఆ, ఓకే కెమెరా రెడీ. ఆ. ఇటివ్వు. పద. పేరు? ఇప్పుడే కదా వచ్చినా, గప్పుడే మీ పేరు ఎట్లా తెలుస్తుంది మేడం? నేను అడిగింది నా పేరు కాదు, నీ పేరు. ఓ, శ్వేత. ఏం నేరం చేసావు? ఒక పాపని కారు గుద్దబోతుంటే కాపాడినా. అది నేరం కాదే, హెల్ప్ అంటారుగా. ఆ, నేను కదే చెప్పిన మేడం. కానీ మీ పోలీసోళ్ళే నేరేం చేసినా అని తెచ్చి ఇగో లోపలేసి. కాదు మేడం, పాప దగ్గర నగలు కొట్టేసిందని కేసు పెట్టిర్రు. ఓ, దొంగతనం కేసా? చూడు, నిజానికి నిన్ను బోస్టన్ స్కూల్కి పంపించాలి. కానీ అక్కడ ఖైదీలు ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడికి పంపించారు. అక్కడ ఖాళీ కాగానే నిన్ను అక్కడికి పంపించేస్తాం. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైందా? గట్లనే ఆంటీ. ఆ? ఆంటీ సోంటీ కాదు, మేడం అనాలి. ఓకే ఆంటీ మేడం. ఆ? ఓ గార్డ్స్, దీన్ని తీసుకెళ్లి సెల్ చూపించండి. ఓకే మేడం. మీకు థ్యాంక్స్ మేడం. ఎందుకు? చిరంజీవి సార్కి ఇచ్చినట్లు నాకు ఖైదీ నెంబర్ 786 ఇచ్చిండ్రు కదా, పదక్క. అబ్బో, ఇది చాలా ముదురే. రావే ఇటు. నిన్నే పిలుస్తుందా కాపో? నన్ను కాదు, నిన్ను పిలుస్తుంది. నన్న నిన్నేనే పొట్టిదానా, రైటు. హే ఉష్షు, అదెవరనుకుంటున్నావు? ఆడ రౌడీ. అదంటే మా జైలర్ గారికే హడల్. దాంతో పెట్టుకుంటే ప్రాణానికే ప్రమాదం. గట్లనా? సరే చూద్దాం, నడుండ్రి. నువ్వు నొక్కవే. ఏంది వేలడంత లేవు, నువ్వు జైలుకెట్లొచ్చినవే? నువ్వొచ్చినట్టే గేట్లకి వెళ్ళొచ్చినక్క. ఏంటే పంచా? పంచే నేనెందుకు కడతా? ఇది ప్యాంటు చొక్క. పేరేంటి? ఊకే ప్యాంటు చొక్కాలకి ఎవరైనా పేరు పెడతారా? నేనడిగింది నీ పేరు. శ్వేత. నువ్వు బోస్టన్ స్కూల్కి పోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఐస్ చిన్నదైనా నేరం పెద్దదని మీ పెద్దలు జైలుకు పంపినరక్క. ఏమన్నావు? ఇప్పుడేమన్నావు? నన్ను అక్క అన్నావా? అన్నా ఏ నిన్న అక్క అనకూడదా అక్క? అనొచ్చు. చూసారా, నేను అక్కనంటే మా అమ్మమ్మకి. ఏంటి? ఏం లేదు, నా సెల్లుకి నేను పోతా అంటున్నాక్క. అలాగే పోదుగాన్లే. ఓసారి కాళ్ళకి దండం పెట్టు.
గట్లనే నీకోసం 2 సార్లు పెడతానక్క. ఒకటోసారి ఇగో, రెండోసారి. నేను దండం పెట్టమన్నది నీ కాళ్ళకి కాదే, నా కాళ్ళకి దండం పెట్టు. ఇది దండం పెట్టమంటే నేను పెట్టానా? నేను దేవుడికే పెట్టా, ఇక దీనికేం పెడతా? ఏంటి ఆలోచిస్తున్నావు? దండం పెట్టు. వద్దక్క, నేను దండం పెడితే నీకే నష్టం. ఏంటేంటేంటి? నువ్వు దండం పెడితే నాకు నష్టమా? నష్టమే కాదక్క, కష్టం కూడా. నేను నీ కాళ్ళకు మొక్కితే నువ్వు నాశనం అయిపోతావక్క, మట్టి కుట్టుకోపోతావక్క, మటాష్ అయిపోతావక్క. చెవిలో పువ్వేమైనా కనపడుతుందా? నీ చెవ్వే పెద్ద పువ్వు లెక్కుంది, ఇంకా దానిలో పువ్వు ఎక్కడదక్క? సంపుతా. దండం పెట్టడం ఇష్టం లేక కట్టుకథలు చెప్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా? లేదక్క, నీ మంచికే చెప్పినా. కావన్నంటే నీ అసిస్టెంట్ కాళ్ళకు మొక్కుతా, ఆ తర్వాత ఏమొద్దు నువ్వే చూడు. ఓహో అలాగా. అయితే ముందు దీని కాళ్ళు మొక్కవే, ఏమవుతుందో నేను చూస్తా. సరే చూసుకో. చెప్తా ఉండవే నిప్పని. అయ్యో అమ్మా 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 చంపేసింద్ర దేవుడు. ఇదేంటే? అయ్యో చూసినావా అక్క, ఇప్పుడు నీ కాలు సాపు మొక్కుతా. అమ్మో నాకొద్దు తల్లు. పర్వాలేదక్క, సాపు. వద్దే, నీకు దండం పెడతానే, నన్ను వదిలే. గట్ల భయపడతావేందక్క? నేనిప్పుడు దండం పెట్టకుండా నీకు దోషం పోతక్క, నీకు కూడా దీని గతే పడుతుంది. అమ్మో, ఆ దోషం పోవాలంటే ఇప్పుడేం చెయ్యాలి? అది వద్దులేక చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. ఫీలు లేదు, నా బొంద లేదు. కుక్క చావు చచ్చే కంటే నువ్వు చెప్పింది చేయడమే బెటరే. అబ్బా చెప్పవే, ఏం చెయ్యాలో చెప్పు. నువ్వు నా కాళ్ళకు దండం పెట్టాలక్క. అంతేనా? ఏయ్ మీరిద్దరు అటు తిరగండి. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకోవే. ఇప్పుడే పెడతాను. అడుగు పెట్టి అరగంట కూడా కాలేదు, అప్పుడే ఆ రౌడీ దాంతో కాలు పట్టించుకుందంటే ఇది మామూలుది కాదు, ఉండాల్సిన దానివేనే. నువ్వు సూపరు, కుమ్మేయ్. ఇప్పుడు దోషం పోయినట్టే కదా? పోయినట్టే. చూడు, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి, మూడో కంటికి తెలియకూడదు. అస్సలు చెప్పనక్క. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తానక్క. అక్కలు పదండి. దొంగ మొహం దానా, నీ సంగతి తర్వాత చెప్తానే. ఏయ్ చెయ్యొత్తవే. ఇదేది? దీనికి కూడా నేను అలుసైపోయాను. వసై సీత, వస్తున్నానుండవే. ఏంటే అత్తయ్య గారు, ఆ శ్వేత నుంచి డాక్యుమెంట్లు కొట్టేయడానికి ఏం చేయబోతున్నారు? నేరం. నేరం చేస్తే జైలు చిప్పకూడొస్తుంది గాని డాక్యుమెంట్లు ఎలా వస్తాయమ్మా? అయ్యో పిచ్చిదానా, ఇప్పుడు శ్వేత ఎక్కడుంది? జైల్లో. మరి డాక్యుమెంట్ కొట్టేయాలంటే ఎక్కడికెళ్ళాలి? జైలుకెళ్ళాలి. జైలుకెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆటో
ఎక్కాలి అత్తయ్య గారు? ఏయో నీ బొంత నేరం చెయ్యాలి అప్పుడే మనం జైలుకు వెళతాం. ఆ శ్వేత దగ్గర డాక్యుమెంట్స్ కొట్టేస్తాం. కరెక్ట్ అత్తయ్య గారు. మరి ఇప్పుడు ఏం నేరం చేయబోతున్నాం? ఏయ్ శ్వేత చూపించింది కదా దారి, దాన్ని ఫాలో అవుతాం. మొట్టమొదటి దొంగతనాన్ని ట్రై చేద్దాం. ఓకే ఓకే. అత్తయ్య గారు ఒకసారి అటు చూడండి. లత నువ్వు సూపరే. మెల్లగా వెళ్ళి ఏదో ఒకటి కొట్టేసేయ్. ఓ అలాగా, ఏదో ఒకటి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. వెళ్ళు. అత్తయ్య గారు అక్క కొట్టేస్తుంది. ఏది కొట్టే గానీ మనందరం పారిపోవాలి. ఎవరు నువ్వు? నేను దొంగనే. దొంగవా? అరిచావుంటే చంపేస్తాను చెప్తున్నానా? ఇగో మర్యాదగా దొంగతనం చేస్తున్నాను, కోఆపరేట్ చేయాలి. ఓకేనా? లేదనుకో ఒక్క పూట పొడుస్తాను, జాగ్రత్త. చేతి ఇదొద్దు మనకి. అత్తయ్య గారు అబ్బో బాగా బరువు ఉంది, ఉంచుకో. దీని దగ్గర ఏమున్నాయి?